దానియేలు తన దర్శనమందు 4 జంతువులను చూశాడు. ఇంతకీ ఆ 4 జంతువులు ఏమిటి? ఆ 4 జంతువులకు మరియు చరిత్రకు, ప్రస్తుత సంఘటనలకు సంబంధం ఏమిటి? ఈ విషయాలను మనం చర్చిద్దాం. ప్రియమైన స్నేహితులారా, వర్డ్ రిసౌండ్స్ టుడే పక్షంగా నేటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దానియేలు గ్రంథ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఈనాటి పాఠంలో మనము దానియేలు చూసిన దర్శనంలోని 4 జీవులను గురించి తెలుసుకుంటాం. ఇక సందేశాన్ని విందామా? నీ వంటి వారు లేరిలలో యేసయ్యా, నీవే మాదు రక్షణ కర్తవు యేసయ్యా, నీ సిలువ శక్తినే ఆశ్రయింతుము యేసయ్యా, నీ పునరుత్థానమే నిత్య జీవము యేసయ్యా, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, శాపములన్నీ విమోచించితివి, మా రోగములకు స్వస్థత చేకూర్చితివి, పరిశుద్ధాత్మను స్వాస్థ్యముగా నిచ్చితివి, శక్తియు మహిమయు స్తోత్రములకు అర్హుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ప్రతివాని మోకాలు నీ నామమున వంగును, ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఒప్పుకొనును, పరలోకమందున్న భూమి యందున్న వారిలో పరలోక తండ్రి అధికముగా హెచ్చించును, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆది సంభూతుడవు, ఆద్యంతరహితుడవు, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి, ఆకాశ మహావిశాలమునందున్న సర్వాధికారివి,
రాజదండము న్యాయార్థమై ఏలునది. నీతిని ప్రేమించి దుర్నీతి ద్వేషించువాడవు. నిత్యానంద తైలాభిషేకం నొందిన. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు సాటిలేని నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా మనము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1 నుండి 4 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ 7వ అధ్యాయము దానియేలు గ్రంథంలోని క్రొత్త మరియు భిన్నమైన విభాగానికి తెర తీస్తుందని చెప్పవచ్చు. వాస్తవానికి దానియేలు గ్రంథంలోని మొదటి 6 అధ్యాయాలు ప్రవచనాత్మక కాంతితో కూడిన చారిత్రాత్మక రాత్రిని కలిగి ఉన్నాయి. చివరి 6 అధ్యాయాలు చారిత్రాత్మక రాత్రిలో ప్రవచనాత్మక వెలుగుగా ఉంటున్నాయి. పుస్తకంలోని మొదటి విభాగంలో చారిత్రకంపై ప్రాధాన్యత ఇవ్వగా ఇప్పుడు ప్రవచనాత్మకమైన దానిపై ప్రాధాన్యత ఉంటుంది. అయినప్పటికీ ఇప్పటికీ దీనికి చారిత్రక నేపథ్యం ఉంటున్నది. ఇందులో దేవుడు దానియేలుకు 4 జంతువుల దర్శనాలను ఇస్తాడు. అవి చాలా అద్భుతమైనవి. దానియేలుకు వేరువేరు కాలాల్లో ఈ దర్శనాలు కలిగాయి. 7వ అధ్యాయంలోని దర్శనము రాజైన బెల్షస్సరు పాలనలోని మొదటి సంవత్సరంలో కలిగింది. 8వ అధ్యాయంలోని దర్శనము బెల్షస్సరు పాలనలోని 3వ సంవత్సరంలో కనిపించింది. ఇక 9వ అధ్యాయంలోని దర్శనము దర్యావేషు పాలనలోని మొదటి సంవత్సరంలో కలిగింది. 10వ అధ్యాయంలోనిది అది కోరేషు పాలనలోని 3వ సంవత్సరంలో, మరియు 11 మరియు 12 అధ్యాయాల్లోని దర్శనము దర్యావేషు పాలనలోని మొదటి సంవత్సరంలో కలిగింది. దానియేలు ఈ దర్శనాలను చారిత్రక విభాగంలో నమోదు చేయలేదు, కానీ తన పుస్తకంలోని ఈ 2వ విభాగంలో ఈ ప్రవచనాత్మక దర్శనాలను సేకరించాడు. ఇక 4 మృగాల లేదా జంతువుల గురించి దానియేలు చూసిన దర్శనంను గురించి మనము గమనిస్తాం. బబులోను యొక్క నెబుకద్నెజరు చాలా తెలివైన వ్యక్తి. అతడు అకస్మాత్తుగా మొదటి గొప్ప ప్రపంచ పాలకుడి స్థానానికి ఎదిగాడు. అతనికి 3 ఖండాల్లో భూభాగం ఉంది. అతడు ఉత్తర ఆఫ్రికాలోని ఐగుప్తును స్వాధీనం చేసుకున్నాడు, మరియు ఐరోపాలో కూడా అతనికి భూభాగం ఉంది. అతనికి ఒక అద్భుతమైన సామ్రాజ్యం అంటూ ఉంది. ప్రపంచం ఇప్పటి వరకు తెలిసిన దానికంటే గొప్పది. కానీ నెబుకద్నెజరు భవిష్యత్తు గురించి ఆశ్చర్యపోయాడు. అతనికి మరియు అతని సామ్రాజ్యానికి ఏమి జరుగుతుంది అనే కలవరం. అతడు బహుళ లోహ ప్రతిమ గురించి కలలు కన్నాడు, మరియు దానియేలు ద్వారా దేవుడు కల యొక్క వివరణ ఇచ్చాడు. ఈ విషయాలను దానియేలు గ్రంథము 2వ అధ్యాయంలో చూస్తాం. నెబుకద్నెజరు ప్రతిమలో 4 రకాల మాత్రమే ఉన్నాయి. మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, 5 కాదు, 4 లోహాలే. ఇప్పుడు జంతువుల గురించి దానియేలు దర్శనంలో 4 జంతువులు ఉంటున్నాయి. అవేమిటంటే, మొదటిది సింహం, 2వది ఎలుగుబంటి, 3వది చిరుతపులి, మరియు 4వది వర్ణించలేని మృగం అని పిలువబడే ఒక మిశ్రమ మృగం లేదా మిశ్రమ జంతువు. ఈ చివరిది అడవిలా కనిపించే జంతువు. అది భూమిపై లేదా సముద్రంలో లేదా గాలిలో ఎప్పుడూ కనిపించలేదు. అది నిజమైన మృగంలా ఉండదు. సరే ప్రియులారా, దానియేలుకు అలాంటి దర్శనాలు మరియు కలలు వచ్చిన తర్వాత అతడు ఆ రాత్రి ఎక్కువ నిద్రపోయాడని నేను అనుకోను. ఈ కల వచ్చిన రాత్రి కంటే ఆ సింహాల గుహలోనే అతడు బాగా నిద్రపోయాడని అనుకుంటున్నాను. దేవుడు దానియేలుకు నెబుకద్నెజరు ప్రతిమ కలను మరియు దాని వివరణను ఇచ్చిన తర్వాత అతడు చాలా అయోమయంలో పడ్డాడు. వాస్తవానికి అతడు పాత నిబంధన యొక్క ఒక మంచి విద్యార్థిగా మరియు అనుచరుడిగా దేవుడు దావీదుతో చేసిన నిబంధన గురించి, అనగా ప్రపంచ పాలకుడిగా ఉండే వ్యక్తి అతని వంశంలో నుండియే వస్తున్నాడని దానియేలుకు బాగా తెలుసు. ఇప్పుడు నెబుకద్నెజరు కలలోని 4 ప్రపంచ రాజ్యాలు అతని ముందు ఉన్నందున దావీదు నుండి ప్రపంచ పాలకుణ్ణి లేవనెత్తే దేవుని ప్రణాళిక మరియు కార్యక్రమం వీటన్నిటికీ ఎలా సరిపోతుందో అని అతను ఆశ్చర్యపోయాడు. దానియేలు పుస్తకంలోని మిగిలిన భాగము ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతుంది. ఇది మనకు ముందే వ్రాయబడిన ప్రపంచ చరిత్రను అందించి, అది వ్రాయబడినప్పటి నుండి
2500 సంవత్సరాలుగా అతి చిన్న వివరాల వరకు అనుసరించబడిన చరిత్రను కూడా అందిస్తుంది. దేవుడు దానియేలు హృదయాన్ని సంతృప్తి పరచడానికి మరియు అతనికి అవసరమైన వివరణ ఇవ్వడానికి 4 జంతువుల దర్శనం ద్వారా అతనితో మాట్లాడాడు. దానియేలు బహులోహ ప్రతిమ దర్శనంలో రాజ్యాల బాహ్య వైభవం మరియు మహిమ ప్రదర్శించబడింది. అదే నెబుకద్నెజర్ దృష్టిని ఆకర్షిస్తుందని దేవునికి తెలుసు. కానీ ఆయన దానియేలుకి ఇచ్చిన దర్శనంలో దేవుడు అతనికి ఈ రాజ్యాల అంతర్గత స్వభావాన్ని మరియు నిజమైన స్వభావాన్ని తెలియజేస్తాడు. ఇంతకీ ఈ రాజ్యాలు ఏమిటి? ఇవి క్రూర మృగాల వంటివి. స్వాభావికంగా అవి మాంసాహారులు మరియు వాటిలో ప్రతి ఒక్కటి విధ్వంసక అంతకులుగా ఉంటున్నాయి. దానియేలు దర్శనంలోని ఈ 4 జంతువులు నెబుకద్నెజరు దర్శనంలోని 4 లోహాలకు అనుగుణంగా ఉంటాయి. ద డిక్లైన్ అండ్ ఫాల్ ఆఫ్ ద రోమన్ ఎంపైర్ అనే గ్రంథంలో క్రైస్తవుడు కాని ఒక ప్రముఖమైన చరిత్రకారుడైన ఎడ్వర్డ్ గిబ్బన్ అనే వ్యక్తి ఇలా అన్నాడు: 4 సామ్రాజ్యాలు స్పష్టంగా నిర్వచించబడ్డాయి మరియు రోమన్ల అజేయ సైన్యాలు జస్టిన్ మరియు డయోడరస్ చరిత్రల్లో ఉన్నంత స్పష్టంగా డానియేల్ ప్రవచనాల్లో వర్ణించబడ్డాయి. ఇక్కడ ఉన్నటువంటి చార్ట్ 2 దర్శనాలకు మరియు అవి ప్రాతినిధ్యం వహిస్తున్న 4 రాజ్యాలకు మధ్య ఉన్న అనురూప్యాన్ని సంగ్రహిస్తుందని గ్రహించగలం. ఇందులో బహుళ లోహ చిత్రం, 4 జంతువులు, పేరు పెట్టబడని దేశాలు, బంగారు శిరస్సు, సింహం, బబులోను, వెండి ఆయుధాలు, ఎలుగుబంటి, మాదీయ పారసిక దేశము, ఇత్తడి వైపులు, చిరుత పులి, గ్రీసు మాసిదోనియా, ఇనుప కాళ్ళు, ఇనుప పాదాలు మరియు బంకమట్టి, మిశ్రమ మృగం, రోమ్, ఇవి ఇందులోని ముఖ్యాంశాలు. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిద్దాం. బబులోను రాజగు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కళ సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసెను. ప్రియులారా, ఈ దర్శన సమయము బెల్షస్సరు పరిపాలన మొదటి సంవత్సరంలో మనకు చారిత్రాత్మకంగా ఖచ్చితంగా చెప్పబడింది. అంటే బంగారు శిరస్సు లేదా బబులోను ప్రపంచాన్ని పరిపాలిస్తున్న సమయం ముగింపులో అని గ్రహించాలి. బెల్షస్సరు బబులోనులో పరిపాలిస్తున్న రాత్రి గోబ్రియాస్ అనే వ్యక్తి తన సైన్యముతో నగర గోడ క్రిందకు వచ్చి ఒకప్పుడు కాలువ ప్రవహించిన ఆ నగరాన్ని ఆక్రమించాడు. అతడు ఆ ప్రదేశాన్ని. దర్శనాలు మొదటి 3 జంతువులు మొదటి దర్శనంలో ఇవ్వబడ్డాయని, ఇక 2వ దర్శనము 4వ మృగానికి మాత్రమే సంబంధించినదని మరియు 3వ దర్శనము పరలోకంలో ఒక దృశ్యమని సూచిస్తుందని మనం గ్రహించాలి. కాబట్టి వాస్తవానికి 3 దర్శనాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి. అతడు కళను వ్రాశాడు. ఆ సమయంలో దానియేలు బబులోనులో అజ్ఞాతంలో ఉన్నాడు మరియు దేవుని వాక్యానికి మరియు రచనకు శ్రద్ధ వహించడానికి అతనికి ఎక్కువ అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. బహుశా ఈ కాలంలోనే అతడు దానియేలు గ్రంథం యొక్క మొదటి భాగాన్ని నమోదు చేసి ఉండవచ్చు. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిద్దాం. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రియందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసరుట నాకు కనబడెను. ప్రియులారా, 4 గాలులు మహాసముద్రంపై అంటే మధ్యధార సముద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. ఎందుకంటే దానికి ఇవ్వబడిన మాట అదే. గాలులు ఆందోళన, ప్రచారం, ప్రజాభిప్రాయం మరియు అల్లకల్లోలం గురించి మాట్లాడతాయి. సముద్రం అనేది గుంపులను, జన సమూహాన్ని మరియు అన్య ప్రజలను సూచిస్తుంది. ఈ విషయాలను మత్తయి సువార్త 13:47 వచనం, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనంలో చూడగలం. ప్రకటన గ్రంథము 17:1 మరియు 15 వచనాల్లో మనం ఇలా చదువుతాం. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుచు ఈలాగు చెప్పెను, నీవిక్కడికి రమ్ము,
విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరిచెదను. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. కాబట్టి సముద్రం అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్యుల సమూహ జనాభా అని మనం గ్రహించాలి. వాస్తవానికి ప్రకృతి నియమం ప్రకారము గాలి ఒకేసారి ఒక దిశ నుండి వీస్తుంది. కానీ ఇక్కడ అది అన్ని దిశల నుండి వచ్చే గాలితో కూడిన గొప్ప హింసాత్మక సుడిగాలి. ఇది ఈ 4 దేశాలు ఉద్భవించిన చెదిరిన పరిస్థితులను మాత్రమే కాకుండా ముఖ్యంగా 4వ రాజ్యం యొక్క చివరి దశను గూర్చి 11, 12 మరియు 17 వచనాల్లో సూచిస్తుంది. దీనిలో కొన్ని భావజాలాలు అన్ని దేశాలు మరియు తెగలు చెదిరిన ప్రజల ఆలోచనను సంగ్రహించడానికి ప్రయత్నిస్తాయి. ప్రియులారా, నేడు మనము 4వ రాజ్యం యొక్క చివరి దశలో ఉంటున్నాం. అనగా రోమన్ సామ్రాజ్యము తిరిగి ఏకమయ్యే సమయానికి మనము చాలా దగ్గరగా ఉంటున్నాం. అది ఇప్పటికీ ఉంది. అది ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ మరియు రోమన్ సామ్రాజ్యంలో ఉన్న యూరప్లోని అన్ని దేశాల్లో నివసిస్తుంది. దానిని తిరిగి ఏకం చేసే వ్యక్తి మాత్రమే దానికి అవసరం. మనము ఆ సమయానికి దగ్గరగా ఉన్నామని అనిపిస్తుంది. మనము ఎంత దగ్గరగా ఉన్నామో ఊహించాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఈ దేశాలన్నీ వాటి విభిన్న సిద్ధాంతాలు, ప్రభుత్వ రూపాలు మరియు దృక్కోణాలతో తిరిగి ఏకం చేయబడతాయని నేను అనుకుంటున్నాను. ఈ సమయంలో ఇక్కడ వివరించిన పరిస్థితులకు మరియు మన స్వంత ఆధునిక ప్రపంచ పరిస్థితికి మధ్య ఉన్న ఘోరమైన సమాంతరాన్ని గమనిస్తూ మనం మన దృష్టిని నిలపాలి. అందుకే మనము యుగం ముగింపు వైపు వెళ్తున్నామని నేను చెప్తున్నాను. నేడు మొత్తం ఖండాలు మేల్కొంటున్నాయి మరియు అన్నీ సూర్యునిలో చోటు కోసం డిమాండ్ చేస్తున్నాయి. శతాబ్దాలుగా ఆదిమ నాగరికతను కలిగి ఉన్న ప్రజలు అకస్మాత్తుగా జెట్ యుగంలోకి నెట్టబడ్డారు. ప్రస్తుతం ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలు, మాధ్యమాలు మరియు యుద్ధ క్షిపణులు ప్రజల యొక్క ఆలోచనలు మార్చివేశాయి. కొత్త సిద్ధాంతాలు వారి మనసులను ఆక్రమించాయి మరియు మన చెదిరిన ప్రపంచం 3వ ప్రపంచ యుద్ధాన్ని నివారించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఈరోజు మీరు సెల్ ఫోన్లో కానీ లేదా టెలివిజన్ చూస్తుండగా అందులోని విషయాలు మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తున్నాయని గమనించారా అని నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నేడు అన్ని రకాల ప్రచారాలు మనకు అందుతున్నాయి. కలత చెందిన ప్రజలకు ప్రచారం చేస్తున్నారు. దేవుని వాక్య ప్రచారంలో కూడా నాకు వ్యక్తిగతంగా ఆసక్తి ఉందని ఒప్పుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ పుస్తకాన్ని చదివే ప్రతి ఒక్కరికి బ్రెయిన్ వాష్ చేసి వారిని ప్రభువైన యేసుక్రీస్తులో విశ్వాసిగా మార్చగలిగితే బాగుండును అని అనుకుంటున్నాను. ఇక ఈ అధ్యాయంలోని చిన్న కొమ్ము ప్రజల మనసులను ఆకర్షించడంలో విజయం సాధిస్తుంది. అతనికి గర్వముగా మాట్లాడు నోరు ఉండెను అని ఈ అధ్యాయంలోని 8వ వచనంలో వర్ణించబడింది. అతడు కనిపించినప్పుడు తనను తాను ప్రపంచానికి అమ్ముకోబోతున్నాడు. అతడు సాతాను మనిషి అవుతాడు. ప్రభువైన యేసు యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనంలో ఈ విధంగా చెప్పాడు, నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వానిని అంగీకరింతురు. ప్రియులారా, మానవతావాదము నేడు మానవాళిని ప్రతి చోట మహిమపరుస్తుంది. వారు ప్రజా అధికారులను మహిమపరుస్తున్నారు మరియు వారు రంగస్థల మరియు తెర మీది నటులను మహిమపరుస్తున్నారు. అదేవిధంగా వారు కూడా స్వయంగా ఒకరినొకరు మహిమపరుచుకుంటున్నారు. ఈరోజు వివిధ మీడియాలను నియంత్రించేది వీళ్ళే. వారు థియేటర్ను గౌరవప్రదంగా మార్చారు. అయితే స్పష్టంగా థియేటర్ అనేది గ్రీకుల నైతికతను భ్రష్టు పట్టించింది మరియు నేడు మన నైతికతను కూడా భ్రష్టు పట్టిస్తున్నది. ప్రియులారా, నేడు యువకులు తమ స్వేచ్ఛ గురించి మాట్లాడుకోవడం నేను వింటున్నాను. కానీ వారు అదే తరహా ప్రసంగాన్ని ఉపయోగిస్తారు మరియు దేశవ్యాప్తంగా ప్రతి చోట కనిపించే అదే దుస్తులను ధరిస్తారు. వారికి నిజంగా స్వేచ్ఛ లేదు. నేడు ప్రజలు బ్రెయిన్ వాష్ చేయబడుతున్నారు. అయితే దేవుని వాక్యంతో మనము బ్రెయిన్ వాష్ చేయబడితే మనము అందరం కూడా
బాగుంటాము అనేది ఎంతో వాస్తవ సత్యమై ఉన్నది. ఇదే దానియేలుకు మనకు అందిస్తున్న భయానక చిత్రము మరియు కలత చెందిన దృశ్యం. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఈరోజు మనము చూస్తున్నది ప్రవచన నెరవేర్పు అని నేను చెప్పడం లేదు. గాలులు వీచడం ప్రారంభించాయని నేను చెప్తున్నాను. ఇది చాలా పొడవైన తుఫాను కావచ్చు. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనిద్దాం. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రంలో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ప్రియులారా, 4 జంతువులు వివిధ రకాల జంతువులు. సింహము, ఎలుగుబంటి, చిరుతపులి మరియు 10 కొమ్ములున్న మృగం. ఈ పుస్తకంలో తప్ప 10 కొమ్ములున్న జంతువులు నేను ఎప్పుడు చూడలేదు. ఈ జంతువులు అనేక ప్రజలు, భాషలు, తెగలు మరియు దేశాల నుండి ఏర్పడిన రాజ్యాలను సూచిస్తున్నాయి. ఇక దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం గమనిద్దాం. మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను. మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను. పక్షిరాజు లేదా గ్రద్ద రెక్కలున్న సింహం ముఖ్యంగా బబులోనును సూచిస్తుంది. అదేవిధంగా ఈ అధ్యాయంలోని 17వ వచనము 4 జంతువులు 4 రాజులను సూచిస్తాయని ప్రకటించినట్లుగా మరియు నెబుకద్నెజర్ రాజును గురించి కూడా ఉద్దేశించబడిందని గ్రహించాలి. ఈ సింహానికి గ్రద్ద రెక్కలు ఉంటున్నాయి. అది అసాధారణ సింహంగా మారుతుంది. ఈ గ్రద్ద రెక్కలు బబులోను సైన్యాన్ని వేగంగా కదిలించే సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. ఇది చరిత్ర అంతటా ఏ గొప్ప ప్రపంచ శక్తికైనా ఉన్న రహస్యం ఇదే. యుద్ధాలను ఎలా గెలవాలి అని అడిగినప్పుడు జనరల్ నాథన్ బెడ్ఫోర్డ్ ఫారెస్ట్ అనే టెన్సియన్ రాజు ఈ విధంగా చెప్పాడు. మొదట అత్యధికంగా ఉన్నవాడు మాత్రమే అక్కడ విజయానికి చేరుకుంటాడు అని అతడు అన్నాడు. ప్రియులారా, నెబుకద్నెజరు తన సైన్యాన్ని వేగంగా కదిలించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. మరియు అదే అతని ప్రపంచ శక్తికి తీసుకుని వచ్చింది. అలెగ్జాండర్ ద గ్రేట్, రోమన్ సీజర్లు మరియు నెపోలియన్ రహస్యం కూడా అలాంటిదే. మొదటి ప్రపంచ యుద్ధంలో విమానాలు రావడం ముఖ్యమైనది. ఆపై 2వ ప్రపంచ యుద్ధం ఎక్కువగా వాయు శక్తి ద్వారా గెలిచింది. అత్యంత శక్తితో వేగంగా కదలగల వ్యక్తియే ప్రపంచ పాలకుడు అవుతాడు. గతంలో బబులోను విషయంలో ఇది నిజం మరియు భవిష్యత్తులో ఇది నిర్ణయాత్మక అంశం కావచ్చు. దాని రెక్కలు తీయబడినవి అనేది స్పష్టంగా నెబుకద్నెజర్ యొక్క మానసిక క్షీణత మరియు గుర్తింపు కోల్పోవడంలో అతని వినయాన్ని సూచిస్తుంది. ఇందులో మనుషుని వలె అది పాదములు పెట్టుకొని నేలపైన నిలువబడెను అనేది నెబుకద్నెజర్ యొక్క పునరుద్ధరణను సూచిస్తుంది. ప్రియులారా, అతడు ఒక మృగంలా మారి మృగంలా ప్రవర్తించాడు, కానీ అతని మనస్సు పునరుద్ధరించబడింది మరియు అతడు తిరిగి తెలివిలోకి తీసుకొని రాబడ్డాడు. మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడెను అనగా ఇది నెబుకద్నెజర్ యొక్క మార్పును సూచిస్తుందని నమ్ముతున్నాను. అతడు సజీవుడైన మరియు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ సింహం అనేది బంగారు శిరస్సు బబులోనుకు సూచనగా ఉంటున్నది. నేడు అది శిథిలాల కుప్ప. కానీ ఇర్మియా అంచనా వేసినట్లుగా ఆ శిథిలాలు దాని బాహ్య మహిమకు స్పష్టమైన సాక్ష్యాన్ని అందిస్తున్నాయి. ఆ శిథిలాల మధ్య ఒక గర్వించదగిన సింహం ఒక పీఠంపై నిలబడి ఉండడం చూడవచ్చు. అది గొప్ప సామ్రాజ్యాన్ని సూచించే విషయం. బబులోను నగరం యొక్క త్రవ్వకాలు ఒకప్పుడు అక్కడ ఉన్న వైభవాన్ని వెల్లడిస్తున్నాయి. బబులోను యొక్క వ్రేలాడే తోటలు పురాతన ప్రపంచంలోని 7 వింతల్లో అద్భుతాల్లో ఒకటి. నెబుకద్నెజరు కొండ దేశానికి చెందిన ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ బబులోను చక్కటి మైదానంలో నిర్మించబడినందున ఆమె ఇంటి గురించి చింతించకుండా ఉండడానికి అతడు ఆమె కోసము వ్రేలాడే తోటలను నిర్మించాడు. ఇది చాలా అందమైన విషయం. బాబెల్ టవర్ తరహాలో ఒక గొప్ప పిరమిడ్ ఆకారం కలిగిన మెట్లతో కూడిన గోపురం కూడా ఉండేది. ఇది ఇటుకతో తయారు చేయబడింది మరియు దాని పైకి చేరుకునే విధంగా
అది కార్క్ స్క్రూ లాగా పైకి వెళ్ళే ఒక రన్వే ఉండేది. ఆ పై భాగంలో మానవ బలులు అర్పించబడిన బలిపీఠాలు ఉన్నాయి. బబులోనియన్లకు ఎవరు లేని చక్కటి తపాలా వ్యవస్థ కూడా ఉండేది. వారికి ఇత్తడి ప్లంబింగ్తో కూడిన అనగా నీటి పైపులతో కూడిన అంతర్గత స్నానపు తొట్టెలు ఉండేవి. వారు నగరంలో ఒక భారీ లైబ్రరీతో కూడిన అక్షరాస్యులు ఉండేవారు. నగరం చుట్టూ 300 అడుగుల ఎత్తైన గోడ ఉండేది. దానిపై ఒకే కాలంలో 4 రథాలు ప్రయాణించగలిగేంత వెడల్పు ఉంది. మరియు ఇది మొత్తం నగరాన్ని బాగా రక్షించింది. బహుళ లోహ ప్రతిమపై భాగంలోని బంగారు తల ఈ అభివృద్ధి చెందిన నాగరికత యొక్క బాహ్య వైభవాన్ని సూచిస్తుండగా, సింహం యొక్క క్రూరమైన స్వభావం ఈ రాజ్యం యొక్క క్రూరమైన అన్యమతత్వాన్ని వివరిస్తుంది. ఇది దానియేలు పుస్తకంలోని 2 మరియు 3 అధ్యాయాల్లో స్పష్టంగా వివరించబడింది. ఇంకా మరిన్ని విషయాలను వచ్చే పాఠంలో మనం గమనిద్దాం. ప్రియ సహోదరుడా, సహోదరి, నేటి ఈ సందేశంలో మీరు తెలుసుకున్న అనేక చారిత్రాత్మక వాక్య సత్యాలు మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడునుగాక. దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ దయగల పాదాలకు వందనాలు, స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా, ఇంతవరకు విన్న సందేశాన్ని అంతటిని బట్టి నీకు వందనాలు. ప్రతి సత్యాన్ని మేము అన్వయించుకోవడానికి నీ కృప దయచేయండి. నీ వాక్యము నమ్మదగింది, నీ వాక్యం సత్యవంతమైనది. ఆ సత్యాన్ని మేము విశ్వసించడానికి తన సహాయం దయచేయవలసిందిగా ప్రార్థిస్తూ మా రక్షకును నమ్మదగిన యేసయ్య నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ అధ్యాయంలో పేర్కొనబడిన ప్రవచనంలో సముద్రం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరిని సూచించుచున్నది. ఈ అధ్యాయంలో పేర్కొనబడిన ప్రవచనంలో సముద్రం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరిని సూచించుచున్నది. 1 యూదుల సమూహమును, 2 విశ్వాసుల సమూహమును, 3 అన్యుల సమూహమును. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ సందేశం ద్వారా ఎన్నో శ్రేష్టమైన విషయాలను తెలుసుకున్నారని తలుస్తున్నాం. ఇందులో నేర్చుకునే ప్రతి సత్యము మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. ఇంకా మరిన్ని లోతైన సత్యాలను తెలుసుకోవడానికి స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నంబర్తో మమ్మల్ని సంప్రదించండి. ఈ వాక్య సత్యాలను మళ్ళీ వినాలనుకుంటే వర్డ్ రిసౌండ్స్ టుడే అనే పేరు మీద యూట్యూబ్ ద్వారా కానీ యాప్ ద్వారా కానీ వినవచ్చు. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.